సో గైస్ నేను జీరా రైస్ అండ్ కర్డ్ రైస్ చెప్పాను అంతే, ఒక కర్డ్ రైస్ కూడా వచ్చేసింది. సో गाइस మనం भुवनेश्वर रीच అయిపోయాం 8:30, 3 hours बिफोर टाइम. तो कैसा लग रहा है भाई? 11:30 बजे ड्रॉपिंग, 8 बजे ड्रॉप कर दिया. अच्छा लग रहा है भाई, जल्दी ड्रॉप कर दिए. हाँ जल्दी भी घर पहुंचा दिया. आठ చూస్తావా? చిట్టా 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 సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు భువనేశ్వర్ ట్రావెల్ చేస్తున్నాను. నేను షామోలి సీట్ కమ్ స్లీపర్ బస్, కింద సీట్లు పైన స్లీపర్ అనమాట. సో ఎగ్జాక్ట్ టైం 3:30 అవుతుంది. 4కి డిపార్చర్ ఫ్రమ్ ఎల్బీ నగర్. సో జర్నీ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. స్టే ట్యూన్డ్. సో గాయ్స్ ఈ సీట్ కమ్ స్లీపర్ బస్ మాట. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 4 అయింది. ఎల్బీ నగర్ నుండి బయలుదేరామాట మనం. ఇది అశోక్ లేలాండ్ 13.5 BS6 బస్ మాట. ఇది నాకు ఈ మధ్య ఎక్కువ మల్టీలు ఎక్కి అశోక్ లేలాండ్ కొంచెం విచిత్రంగా ఉంది మల్టీలు ఎక్కాక. బట్ యాక్చువల్లీ ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ అది కనిపించే శ్రీతులసి అది కూడా భువనేశ్వర్ బస్సే, మనతో పాటే వస్తుంది. అండ్ ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా భువనేశ్వర్ బస్సే, ఇది కూడా మనతో పాటే వస్తుంది. సో గైస్ 1 వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ బాక్స్ ఇచ్చారన్నమాట. నేను లోపలిది చూపించచ్చు కానీ నేను ఇక్కడ క్యాబిన్లో సరదాగా ఎంజాయ్ చేస్తున్నా. సో స్నాక్స్లో ఏముంటాయంటే మనకి 1 మిక్చర్ అండ్ బిస్కెట్, టిష్యూ పేపర్ అండ్ కేక్, లాస్ట్కి ఒక ఫేస్ వాష్ ఉంటుంది, ఫేస్ వైప్ ఉంటుంది. యా అంతే. సో ఈ ఐటమ్స్ మాట వీళ్ళు ఇచ్చేది మనకి స్నాక్ బాక్స్లో. అండ్ 1 వాటర్ బాటిల్, ఇది కాంప్లిమెంటరీ మన బస్సులో. ప్రజెంట్ అంటే మనము ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ దాటామన్నమాట, అంటే సిటీ దాటేసాం ఇప్పుడే. ఫస్ట్ టోల్ గేట్ పంతంగ టోల్ గేట్ పాస్ అవుతున్నాం. టైం ఎగ్జాక్ట్ 5 అవుతుంది. 1 అవర్లో వచ్చేది అనమాట ఎల్బీ నగర్ నుండి. సో గాయ్స్ మన బస్ ఎక్స్టీరియర్ లుక్ చూద్దాము. ఈ బస్ బిల్ట్ బై ప్రకాష్ క్యాపెల్లా బాడీ, అశోక్ లేలాండ్ BS6 13.5 మీటర్స్ బస్ మాట ఇది. సో షామోలి అని LED బోర్డ్, BS6 లోగో అండ్ ఈ సైడ్ లుక్. సో ఈ బస్లో ఎమ్యూనిటీస్ ఏముంటాయి మీరు రాస్తుంది. ఉమెన్ సేఫ్టీ, CCTV కెమెరా, ఛార్జింగ్ పాయింట్, లైవ్ ట్రాకింగ్, ట్రైన్డ్ క్రూ అండ్ రీషెడ్యూల్ టికెట్ కూడా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. షామోలి అనే పెద్ద లోగో, ప్రైవేట్ లిమిటెడ్ ఇది షామోలి పరివాహన్.
సో గైస్ ఇక్కడ పంతంగి టోల్గేట్ దగ్గర వాష్రూమ్ బ్రేక్ ఆపారనమాట. సో డైరెక్ట్ మనకి డిన్నర్ బ్రేక్ ఉంటుంది ఒక 8:39కి విజయవాడ దగ్గర నందిగామ దగ్గరలో ఉంటుంది. టైం ఎగ్జాక్ట్ 6 అయింది గైస్. మనం సూర్యాపేటలో ఉన్నాము. 2 hours వచ్చేసాం మాట ఎల్బీ నగర్ నుండి. టైం ఎగ్జాక్ట్ 7 అయింది. మనం బార్డర్లో ఉన్నాము. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవబోతున్నాం మనం. ఇప్పుడు సెప్టెంబర్లో వర్షాలు పడ్డప్పుడు ఈ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి రిపేర్ చేయలేదు గైస్. ఈ రోడ్ని 1 వేగా వాడుతున్నారు. అండ్ వెల్కమ్ టు ఏపీ. వెల్కమ్ టు ఏపీ. సో గైస్ చిలకల్లో టోల్గేట్ దాడుతున్నాం. ఆంధ్రాలో ఫస్ట్ టోల్గేట్ ఇది. డిన్నర్ బ్రేక్కి చిలకల్లో ఆపుతున్నారు అనమాట. టైం ఎగ్జాక్ట్ 7:20 అవుతుంది. సో ఇక్కడ శ్రీకృష్ణ వీర V8 ఉంది గైస్. ఖమ్మం బెంగళూరు బండి ఇది. వయా కోదాడ విజయవాడ. సో గైస్ నేను జీరా రైస్ అండ్ కర్డ్ రైస్ చెప్పాను అంతే. ఒక కర్డ్ రైస్ కూడా వచ్చేసింది. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 8:45 అవుతుంది. 4 hours 40 minutesలో మనం విజయవాడ వచ్చాం, ఇంక్లూడింగ్ డిన్నర్ బ్రేక్ అండ్ లూ బ్రేక్. వెల్కమ్ టు విజయవాడ. సో గైస్ ఎగ్జాక్ట్ 9 అవుతుంది. మనం విజయవాడ ఎంటర్ అయిపోయాం. పక్కన కనిపించే టెంపుల్, ఇటు పక్క కృష్ణానది. సో గైస్ ఎగ్జాక్ట్ 9 o'clockకి మనము విజయవాడలో ఉన్నాము. సో విజయవాడ నుంచి శ్రీకాకుళం, టెక్కలి, పలాస, బరంపురం, భువనేశ్వర్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ బస్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. హ్యాపీగా తినేసి 9 o'clock ఎక్కారంటే పొద్దున్న 9 o'clock కల్లా మనం భువనేశ్వర్ చేరుకుంటాం. హార్డ్లీ 12 hours రీచ్ అయిపోతాం. సో గైస్ ఇక్కడ ఏలూరు టోల్గేట్ దగ్గర వాష్రూమ్ ఆపాయి అనమాట. టైం ఎగ్జాక్ట్ 10 అవుతుంది. ఇది 3rd time ఆపడం. మంచిగా మనకి టాయిలెట్స్కి చాలా సేపు ఆపుతున్నారు అనమాట మన వాళ్ళు. సో ఇదొక బెనిఫిట్ మనకి. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఒరిస్సా గైస్. టైం ఎగ్జాక్ట్ 5:45 అవుతుంది. ఒరిస్సా ఎంటర్ అయిపోయాం మనము. బిఫోర్ టైం ఉన్నాము. జనరల్గా 6:30కి ఇచ్చాపురంలో ఉంటుంది బండి. వాళ్ళ కొంచెం వైజాగ్ బైపాస్ మీద వచ్చామన్నమాట. మనం వైజాగ్ సిటీలోకి వెళ్ళుంటే కనుక ఇచ్చాపురం మార్నింగ్ టిఫిన్ బ్రేక్ ఆపేవాళ్ళము.
సో బై 9 o'clock మనం రీచ్ అయిపోతాము. వీళ్ళు ఇచ్చిన టైం సమ్ 11:30. మన వైజాగ్ బైపాస్ అయిపోవడం వల్ల ఇవాళ ట్రాఫిక్ కూడా లేకపోవడం వల్ల చాలా టైం సేవ్ అయింది మనకి. ఆల్మోస్ట్ మొత్తం ఫాగ్ టైం గా మీకు తెలిసింది, దారంతా ఫాగే ఉంది. టైం ఎగ్జాక్ట్ 6 అవుతుంది. మనం బరంపురంలో ఉన్నాము. బరంపురం ట్రాఫిక్ టైం ఎప్పుడన్నా మామూలుగా టైం ఎన్నింటికి దింపుతారు ఇక్కడ అంటున్నా? మామూలుగా 8:30 బరంపురం గైజ్. బట్ 6 o'clock దింపేస్తున్నారు. ఆల్మోస్ట్ 2.5 hours బిఫోర్ టైం. వైజాగ్ బైపాస్ అవడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది. ఒక 1.5 hours సేవ్ అయింది అండ్ ట్రాఫిక్ లేదు మనకి. 6 o'clock డ్రాప్ చేసేస్తున్నాము. సో దీన్ని బట్టి చూసుకోండి, 11:30 భువనేశ్వర్ ఇచ్చారు, 9 కల్లా వెళ్ళిపోతాము. రంభా ఘాట్ సెక్షన్ అంటారన్నమాట. మనం ఘాట్ ఎక్కుతున్నాం పైకి. మళ్ళీ పొగ మంచు గాయస్, వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. ఇక్కడ చాలా డేంజర్గా ఉంది పొగ, అసలు రోడ్ ఏం కనిపించలే మాకు.
యాక్చువల్లీ అక్కడ మనకు చిలికా లెక్క కనిపిస్తుంది, ఈ ఫాగ్ వల్ల కనిపించట్లేదు. ఆ రైట్ సైడ్ లాస్ట్కి ఉంటుంది అన్నమాట. డెన్స్ ఫాగ్ మనకేం కనిపించట్లేదు. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 7:30 అవుతుంది. చాలా అంటే చాలా ఆల్మోస్ట్ 2 hours ప్లస్ బిఫోర్ టైం ఉన్నాం. మనం 9 o'clock కల్లా రీచ్ అయిపోతాం. బాలుగావ్ దాటన్నమాట. ఇంకొక 95 kilometers మనం బారాముండా బస్ స్టాండ్ భువనేశ్వర్ రీచ్ అయిపోతాము. చాలా 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 ఎక్సైటింగ్ జర్నీ ఇది మాత్రం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బిఫోర్ వస్తామని చెప్పి. అండ్ మనం వైజాగ్ బైపాస్ వచ్చామన్నమాట. వైజాగ్ ఊర్లోకి వెళ్తుంటే టైం నార్మల్ టైం అయ్యేది. 10 o'clock రీచ్ అవ్వాలి, 1 hour బిఫోర్ వెళ్ళేవాళ్ళం. వైజాగ్ బైపాస్ అయిపోవడం వల్ల మనం ఆల్మోస్ట్ 2 hours ప్లస్ బిఫోర్ ఉన్నాం. బై 9 o'clock విల్ రీచ్ భువనేశ్వర్. స్టే ట్యూన్. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 8:15 అవుతుంది. మనం కుర్దాలో ఉన్నాము. అసలు చాలా మిరాకిల్ ఇది. ఆల్మోస్ట్ మనం 3 hours బిఫోర్ ఉన్నాం. 3 hours. వీళ్ళు ఇచ్చిన రెడ్ బస్ టైమింగ్ 11:30. జనరల్గా 10:30 కల్లా వెళ్ళిపోతారు భువనేశ్వర్కి. మనం నాకు తెలిసి 8:30, 8:40 కల్లా మనము బారాముండా బస్ స్టాండ్ రీచ్ అయిపోతాం. ఆల్మోస్ట్ 3 hours బిఫోర్ టైం. సో గాయ్స్ మనం భువనేశ్వర్ రీచ్ అయిపోయాం 8:30, 3 hours బిఫోర్ టైం. రెడ్ బస్ టైమింగ్ 11:30. మనం 8:30 కల్లా వచ్చేసాం. సో గైస్ ఎగ్జాక్ట్ 8:30కి మనం భువనేశ్వర్ రీచ్ అయిపోయాము. భువనేశ్వర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నమాట. ఆల్మోస్ట్ 3 hours బిఫోర్ టైం వస్తుంది. 3 hours. तो कैसा लग रहा है भाई? 11:30 बजे ड्रॉपिंग, 8 बजे ड्रॉप कर दिया. अच्छा लग रहा है भाई, जल्दी ड्रॉप कर दिए. हाँ जल्दी भी घर पहुंचा दिया. రైట్ రైట్. చూసారా గైస్ కస్టమర్స్ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 8:30 కల్ డ్రాప్ చేస్తారు మేడం బస్సు. బారాముండా బస్ టర్మినల్ లోపలికి వెళ్తున్నాం గైస్. ఇక్కడ నుంచి వెళ్ళే వేరియస్ ప్లేసెస్ బస్ అని ఇక్కడే పెట్టి ఉంటాయి. భువనేశ్వర్ నుంచి కలకత్తా, భువనేశ్వర్ నుంచి చుట్టుపక్కల చాలా ఉన్నాయి అన్నమాట వెళ్ళే బస్సెస్. ప్రైవేట్ బస్సెస్ అని అక్కడవే. సో ఎయిర్పోర్ట్ లాగా ఉంది గైస్. ఇది బస్ స్టాండ్ కాదు, ఎయిర్పోర్ట్ అని చెప్పాలి. సేమ్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది బస్సు. सिटी बसेस కూడా అవుతాయా? సో గైస్ మనం భువనేశ్వర్ రీచ్ అయిపోయామన్నమాట 3 hours బిఫోర్ టైం. అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది 3 hours బిఫోర్ ఎలా వచ్చామని. అండ్ ఈ 3 hours బిఫోర్ టైం రీజన్ చెప్తాం వినండి. ఏంటంటే మన బస్సెస్ అన్నీ వైజాగ్ మీదకి వస్తాయి కొన్ని బస్సెస్. కాబట్టి వైజాగ్ అనకాపల్లి నుంచి అనంతపురం వచ్చే వరకు 3 hours పోతాయి ట్రాఫిక్కి. 3 or 2 hours. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండకపోయినా సరే ఆ ప్లేస్ టు ప్లేస్ క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 or 2 hours పడుతుంది. సో నేను నైట్ మనం ఏంటంటే వైజాగ్ ఊర్లోకి వెళ్ళలేదు, వైజాగ్ బైపాస్ మీదకి వెళ్ళిపోయాము. కాబట్టి మనకు 1.5 hour అక్కడే సేవ్ అయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక 6 o'clockకి ఇచ్చాపురంలో బ్రేక్ఫాస్ట్కి ఆపుతారన్నమాట. సో మనం బిఫోర్ ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ కూడా ఆపలేదు బస్సు. ఆపలేదు కాబట్టి అదొక 40 minutes to 1 hour దాకా బ్రేక్ ఉంటుంది. మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్ అవన్నీ 40 minutes to 1 hour ఉంటుంది. సో అది కూడా మనకు టైం సేవ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 2+ hours సేవ్ అయింది. జనరల్గా నేను డ్రైవర్ని అడిగాను, వీళ్ళు రెగ్యులర్గా 11:30 and 10:30కి వచ్చేస్తారంట భువనేశ్వర్కి. సో ఆ విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 2 hours రెగ్యులర్ టైం కంటే 2 hours బిఫోర్ వచ్చినట్టు. వీళ్ళు రెడ్ బస్ టైం ప్రకారం 3 hours బిఫోర్ వచ్చినట్టు మాట మనం. సో అది దీని బిహైండ్. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో విషయం గైస్, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.